హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. గురువులే నిర్ణయిస్తారు, గంభీరంగా పలికింది జయంత. ఆమె తీరు, దేవరాయప్ప మాటల ధోరణి చూస్తుంటే ఇక ఓర్చుకోలేకపోయాడు తండ్రి జయరాజ్. ఒక్క ఉదుట్న అందరి మధ్యకి ఫోర్స్గా వచ్చి రివాల్వర్ దేవరాయప్ప కేసి గురిపెట్టాడు. చంపేస్తాను, ఎవ్వరిని వదలను. ఈ నాటకం ఆపి వచ్చిన దారినే వెళ్ళిపోండి. మీరెన్ని వేషాలు వేసినా జయ నా కూతురు. దాన్ని పిచ్చిదాన్ని చేసి మీతో పాటు తీసుకుపోవాలని వచ్చారేమో. ఒక్కొక్కడిని నరికించేస్తాను. నా గురించి మీకెవ్వరికీ తెలియదు. ఈ జయరాజ్ అంటే ఏమిటో మీ అందరికీ రుచి చూపిస్తాను. నిప్పులు చెరుగుతూ అన్నాడు జయరాజ్. అతని ఆతృత చాలామందికి అక్కడ అర్థమైంది. చప్పున అతన్ని పట్టుకున్నాడు అగస్త్యన్. మునిరాజ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్. కంట్రోల్ జై. అందరూ అన్ని వైపుల నుంచి చెప్తున్నారు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు జై. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. అందరం తిరిగి హైదరాబాద్ పోదాం. ప్లీజ్ జై, అప్సెట్ అవ్వకు. ఇక్కడ ఎవ్వరూ కూడా మన జైని ఇబ్బంది పెట్టడానికి రాలేదు. మునిరాజ్ మాటలకు జయరాజ్ మండిపడిపోయాడు. ఏంటనయ్యా, అప్సెట్ కాకుండా ఎలా ఉంటాను? జయ నా కూతురనయ్యా అన్నాడు. ఎవ్వరూ కాదన్నారు జై, కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్ అది కాదు. ఆవేశపడకు, ఆలోచించు. ఇదేదో ముగింపుకే దారి తీస్తోంది. ఈ భ్రమల నుంచి మనం బేబీని బయటపడేయాలి. గురుమాత వల్లే అది సాధ్యం. మనం ఏమీ చేయలేం. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ జై. ఇప్పుడు నువ్వు వైలెంట్గా రియాక్ట్ అయితే పరిస్థితులు ఎలా మారుతాయో తెలీదు. నా మాట విను ప్లీజ్. తమ్ముడి చేతులు పట్టుకుంటూ అన్నాడు మునిరాజ్. అన్నగారి మాటలతో రవ్వంత స్థిమితపడి రివాల్వర్ కిందకి దింపాడు జయరాజ్. జయేంద్ర వర్మకి జై. జయజయలు పలికారు దేవరాయప్ప తదితరులు. కంగు తిన్నారు డాక్టర్స్. గురుమాత, మా పరిస్థితిని అర్థం చేసుకోవాల్సింది మీరే తల్లి. మీరే ఏదైనా దయ చూపండి. అఘోరి ఎదురుగా మోకాళ్ల మీదకు వంగి చేతులు జోడించాడు డాక్టర్ అగస్త్యన్. అందరినీ శాంతంగా చూసింది గురు అఘోరి. దేవరాయ, మీరు కాసేపు విశ్రమించండి. విద్య జాడలు తీయవలసి ఉంది. ఇదంతా ఒక సర్వసన్నద్ధ ప్రచ్ఛన్న యుద్ధరంగము. ఇక్కడ ఎప్పుడు యుద్ధభేరి మోగుతుందో తెలుసుకోవడం కష్టం. ఇప్పుడు ప్రమాదకర పరిస్థితి నెలకొని ఉంది. నేను మరికొందరు మహాత్ములు సిద్ధంగా ఉన్నాము. మీ అవసరం చాలా ఉన్నది. మీరును మానసికంగా సిద్ధము కావాలి. వెళ్ళి గది చూపించు మారప్ప. అందరికీ ఒకేసారి చెప్పింది. నమస్కరించి మారప్ప వెనక కదిలారు దేవరాయప్ప తదితరులు. వైద్యులారా, మీరు కూడా ఏదన్నా తిని సిద్ధం కండి. ఏ క్షణమైనా దుష్టశక్తి విరుచుకుపడవచ్చు. అగస్త్య, మనము విద్య జాడలు తీయవలే. నేను ధ్యానములో ఉంటాను. నీవు ఈ చింతపిక్కలను భవంతి 4 పక్కలకు విసిరివేసి తిరిగిరా. ఎట్టి పరిస్థితులలోనూ వెనక్కి తిరిగి చూడకు. వింటున్నావా? ఎట్టి పరిస్థితులలోనూ వెనక్కి మాత్రం తిరిగి చూడకు. విక్రమ, నీవు మంజురేఖను జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. చీకటి పలుకోణాలుగా పొడుచుకు వస్తున్నది. అమాయకులు గాయపడరాదు. ఎవరికి చెప్పాల్సింది వారికి చెప్పి కళ్ళు మూసుకుంది సుందరకన్యక. ఆ ప్రాంతం నిశ్శబ్దమైంది. డాక్టర్ అగస్త్యన్ ఆమె ఇచ్చిన చింతపిక్కలు పట్టుకొని భవంతి 4 మూలలా విసిరి రావడానికి వెళ్ళాడు. టెన్షన్ తట్టుకోలేని జయరాజ్ సిగారు వెలిగించాడు. తర్వాత ఏం జరగనుంది? నాగమణికి మెలకు వచ్చింది. ఆమె తలంతా దిమ్ముగా ఉంది. ముఖం ఉబ్బి ఉంది. ఎలా ఉంది మణి? ఆదుర్దాగా అడిగాడు ఎన్నిసేను. బానే ఉంది. నాకేమైంది? అయోమయంగా అడిగింది. చంపేశావులే నాగమణి. మెల్లిగా అడుగుతున్నావా? చెప్తాను కానీ నువ్వు మెల్లిగెళ్ళి వంటగదిలోకి వెళ్దాం. భార్యకి చెయ్యందించి లేవనెత్తాడు ఎన్నిసేను. నెమ్మదిగా వంటగదిలో కూర్చుని జరిగిందంతా చెప్పసాగాడు. నోరు తెరుచుకుని వింటోంది నాగమణి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండగా గెస్ట్ హౌస్ వెనక గేటు గ్రిల్స్ దగ్గర ముళ్ల పొదల్లోంచి ఓ ఆకారం బయటికొచ్చింది. రివ్వున 10 అడుగులు ఎగిరి గ్రిల్స్ ముందర వాలింది. ఎవరైనా సడన్గా చూస్తే గుండె ఆగిపోయేలా ఉందది. ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయి పెచ్చులు పెచ్చులుగా అంటుకొని గాయాలతో నిండుకొని ఉంది. జుట్టు పాయలు పాయలుగా వేళ్లాడుతూ బురదలో పడి లేచినట్టుగా ఉంది. కట్టుకున్న బట్టలు పీరికలైపోగా మోకాళ్ల వరకే ఉన్నాయి. అక్కడ నుంచి కనిపిస్తున్న చర్మం మట్టి అంటుకొని ఉంది. ఎర్రటి కనుగుడ్లు, చెక్కుకుపోయిన చర్మం, మట్టితో బిరుసెక్కిన పెదాలు,
గోతిలో పాతి పెట్టబడిన శవం సడన్గా లేచి వచ్చినట్టుగా ఉంది. ఆ ఆకారం ఆ ఆకారం ఆ ఆకారం విద్యాధరిది. గ్రిల్స్ని గట్టిగా కట్టిన ఇనప చైనుకు వేలాడుతోంది పెద్ద తాళం కప్ప. అది తుప్పు పట్టి ఉంది. దుమ్ము ధూళి బూజులతో చీదరగా ఉంది ఆ గ్రిల్స్ ప్రాంతం. అటెవ్వరూ వెళ్ళరు, అసలు అటెవరూ రానే రారు. 2 చేతులతోనూ గ్రిల్స్ని పట్టుకొని వెడల్పుగా సాగదీయసాగింది ఆమె. ఆమెకున్న బలం ఎంతని, కానీ క్షణాల్లో అవలీలగా వంచేసింది. ఆ ఇనుప గ్రిల్ ఆమె చేతుల్లో కర్రపుల్లల్లా నలుగుతోంది. ఆమె చేతుల్లో చర్మం పగిలి రక్తం గ్రిల్స్ గుండా ధారలు కడుతోంది. విద్యను ఆవహించిన దుష్టశక్తి విద్య శరీరాన్ని యమయాతనలకు గురిచేస్తోంది. పాపం విద్య సుమారు 2.5 అడుగుల మేర సాగదీసేసింది. తర్వాత జంతువుల ఆ ఖాళీలోంచి బిల్డింగ్లోకి ప్రవేశించింది విద్య. దుమ్ము నిండిన ఆ వరండాలో ఆ ఆకారం నడుస్తూ ఉంటే చూడ్డానికి చాలా భయంకరంగా ఉంది. అదే సమయానికి అఘోరి ఇచ్చిన చింతపిక్కలు విసరడానికి ఆ వైపుగా వచ్చాడు డాక్టర్ అగస్త్యన్. సడన్గా ఒకరికొకరు ఎదురుపడ్డారు. హాయ్ గ్రీర్ అదోలాంటి శబ్దం చేసింది ఆకారం. ఒక్కసారిగా వెన్ను చల్లబడిపోయింది ఇద్దరికి. ఒక్క అడుగు వెనక్కేశాడు డాక్టర్ అగస్త్యన్. ఆ ఎదురుగా ఉన్న ఆకారం ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. మనిషా లేక జంతువా? భయంతో గడ్డకట్టుకుపోయాడు. ఆ ఆకారం ముందుకి వంగి చిన్నపిల్లల్ని భయపెట్టినట్టుగా హురు అంది. ముఖం అంతా చెమటతో తడిసిపోయింది ఆయనకి. భయం తప్ప ఏమర్థం కాలేదు. ఒక్కసారిగా కుప్పించి దూకింది అది. ఒక్క ఉదుట్న ఎగిరి అగస్త్యన్ గుండెల మీద ఒక్క తన్ను తన్నింది. పెద్ద ఇనప గుండు మీద పడ్డట్టుగా బాధగా అరిచాడు అగస్త్యన్. 52 ఏళ్ల అగస్త్యన్, దేశంలోనే ప్రముఖ సైకాలజిస్టుగా గొప్ప పేరు తెచ్చుకున్న డాక్టర్ అగస్త్యన్. ఖాళీగా ఉన్న ఆ బిల్డింగ్లో అగస్త్యన్ భయ విహ్వలమైన కేక ప్రతిధ్వనించింది. హరే! మరో తన్ను తన్నింది ఆ ఆకారం. భళ్ళున ఇంత రక్తం కక్కాడు డాక్టర్ అగస్త్యన్. ఆ ఆకారం ఒక్క ఉదుట్న ఆయన మీదకి దూకి మెడ దగ్గర నోరు ఆనించింది. అవే తన ఆఖరి క్షణాలనుకున్న అగస్త్యన్ స్పృహ కోల్పోయాడు. మరొక్క క్షణంలో రక్త పిశాచిలాగా ఆయన మెడ నరాలు పుట్టుకున కొరికేసేదే. ఆమె మట్టి కొట్టుకున్న పెదాల నుంచి బయటికి పొడుచుకొచ్చాయి 2 తెల్లటి కూరలు. ఆగు! గర్జించినాయి 2 కంఠాలు. ఆ అరుపుతో బాటే ఆమె తల మీద తాకిందొక దండం. రెండో వైపు నుంచి ఆమె మీద జల్లున పడింది పరమ పవిత్రమైన విభూతి. అంతే, ఆ ఆకారం కీచు కీచుమంటూ ఒక్కసారిగా బాధగా అరిచి గెంతడం మొదలుపెట్టింది. అగస్త్యన్ అరుపులకి ధ్యానభంగమైన అఘోరి జరిగిన దారుణాన్ని గ్రహించి క్షణంలో వచ్చింది. ఆమె ఒకవైపు, అటుగా అదృశ్య రూపంలో వెళ్తున్న అగ్నివర్ష హిజరానంద స్వామి మరొక వైపు. సరిగ్గా సమయానికి దిగడం డాక్టర్ అగస్త్యన్ అదృష్టమనే చెప్పాలి. మంచి వాళ్లకి మంచే జరగడం అంటే ఇదేనేమో. ఈలోగా మిగతా వాళ్ళు పరుగున అగస్త్యన్ని వెనక్కి లాగేశారు. అఘోరి అందరినీ వెళ్ళిపోమని సైగ చేసింది. అగస్త్యన్ని మోసుకుపోయారు అంతా. గంతులేస్తున్న ఆ ఆకారం ఎదురుగా సుందరకన్యక 2 అడుగుల ఎత్తులో గాల్లో నిరాధారంగా పద్మాసనంలో కూర్చుంది. హఠయోగం చేసే అద్భుతం. ఆమె నిశితంగా ఆకారాన్ని చూస్తూ ఏదో జపిస్తోంది. హిజరానంద గాల్లోనే నిలబడి ఆమెపై నిరంతర శక్తి ప్రసారం చేస్తున్నారు. ఆ సుదీర్ఘ మహత్వపూర్ణ సత్వగుణ ప్రధాన తపోశక్తిని తట్టుకోలేని ఆ క్షుద్రశక్తి శరీరం మండిపోసాగింది. వరండా అంతటా కమురు కంపు, పొగ వాసన. ఆ ఆకారం గిరగిరగిరగిర తిరుగుతోంది. సుందరకన్యక జోలెలోంచి గుప్పెడు విభూతి తీసి ఆ క్షుద్రశక్తి కేసి మంత్రించి విసిరింది. అంతే, పంచభూతాలు నివ్వెరపోయేటట్టుగా జరిగిందొక మహాద్భుతం. గిరగిరా తిరుగుతున్న ఆకారం వేగం నెమ్మదించి తొక్క ఒలిచినట్టుగా ఏదో నల్లటి ఆకృతి పొగ రూపంలో బయటపడింది. ఆ వెంటనే ఆ శరీరం దబ్బుమని కిందకి పడిపోయింది. ఆ ఆకారం విద్యది, విద్యాధరిది. ఆర్కియాలజీ స్టూడెంట్ జయంతసేన బెస్ట్ ఫ్రెండ్ విద్యాధరిది. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.